హ్యూమన్ టచ్ వర్సెస్ టెక్నాలజీ. ఒకప్పుడు డాక్టర్ స్పర్శ ఎలా అయిపోయిందంటే, ఎక్కువసేపు మాట్లాడితే మంచి డాక్టరు, ఆ సమస్య తొందరగా చెప్పేసి పంపించేస్తే ఈయనకు విషయం ఏం తెలియదు అనేది ఒకటి. ప్రెగ్నెంట్ లేడీకి వచ్చేసరికి మీరు అన్నట్టు స్టార్టింగ్లో చెప్పారు కదా, మేము వాళ్ళని ముట్టుకొని వాళ్ళ బొజ్జను ముట్టుకొని బిడ్డ పొజిషన్ ఎక్కడుంది ఎలా ఉంది అనేసి అని చెప్పే అంత అప్పుడు టెక్నాలజీ లేకపోయినా పర్ఫెక్ట్ పొజిషన్ చెప్పే పరిస్థితి అప్పుడు. బట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చినా కూడా రేపు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. హ్యూమన్ టచ్ అనేది నిజంగా గైనిక్ డాక్టర్స్ దగ్గర నుంచి అన్న మిస్ అవుతుందా? దీన్ని క్లినికల్ స్కిల్స్ అంటారండి. ఓకే, క్లినికల్ స్కిల్స్ అంటేను మాకు మా వేళ్ళే చాలా ఇంపార్టెంట్. చేతులు మా వేళ్ళు. నేను ఇది ఆపరేషన్ చేయాలన్నా అయితే, కాన్పు చేయాలన్నా అయితే, పేషెంట్ చూడాలన్నా అయితే. కాబట్టి ఈ టచ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే చూడండి, ఇప్పుడు ఎవరైనా దుఃఖంలో ఉన్నారనుకోండి, మనం వాళ్ళ భుజం మీద చెయ్యేసి మనం ఏడవకు అని చెప్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది కదా. అవును. ఇప్పుడు పేషెంట్ అయినా అంతే కదా, వాళ్ళు టెన్షన్లో ఉంటారు, ఏమవుతుందో నాకేమైందో అని. మనం వాళ్ళని తట్టి నీకేం కాలేదు, బేబీ బాగుంది అని ఒక్క మాట చెప్తే వాళ్ళకి చాలా ధైర్యం వచ్చేస్తుంది. కాబట్టి చూడాలి. అలాగే ఇదివరకు మేము కనుక్కునేవాళ్ళం, ఇప్పుడు కూడానండి నాలాంటి సీనియర్స్ చాలామంది ఏం చేస్తే మేము కంపేర్ చేసుకుంటాం. అంటే అల్ట్రాసౌండ్లో ఏమొచ్చింది, నేనేం చెప్పాను, ఓకే ముందర నేను చూసుకుంటాను, చూసి నేను ఇంత వెయిట్ ఉంది, ఇంత ఫ్లూయిడ్ ఉంది లోపల, బాగానే ఉంది, స్కాన్ చేసుకుంటాను అంటాను. అది టాలీ అవుతుందా లేదు సార్. మా ఫైండింగ్స్కి అల్ట్రాసౌండ్కి చాలాసార్లు మా ఫైండింగ్స్ కరెక్ట్ ఉంటాయండి. ఓకే, అల్ట్రాసౌండ్ కన్నా ఎందుకంటే మా క్లినికల్ స్కిల్స్ అవి. ఇప్పటి జనరేషన్కి అది లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆబ్స్ట్రిషన్స్ అందరూ స్కాన్ మిషన్లు పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ముట్టుకునే పరిస్థితి లేదు, స్కాన్ చేసిస్తారు. స్కాన్ ఎంత చేసినా అది ప్రోబు తిరుగుతుంది వాళ్ళ మీద, చెయ్యి తిరగదు కదా. కావాల్సిందే అల్ట్రాసౌండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత మేము కూడా వాటిని ఉపయోగిస్తున్నాం. లేబర్లో ఉన్నారు, ఏదో ప్రాబ్లం ఉందన్నప్పుడు మేము చూసుకుంటాం, అంతేకాని మా చేతులు వదిలేయట్లేదు. కానీ ఇప్పటి పరిస్థితిలో అది లేదు. పేషెంట్లు కూడా అడుగుతున్నారు మమ్మల్ని. నేను ఫీటోస్కోప్ అని ఉంటుందండి, మేము పాతకాలంలో వాడేవాళ్ళం, పొట్ట మీద పెట్టి ఇలా వినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డాప్లర్ అని వచ్చేస్తుంది, అది పెట్టగానే అదే టకటగా కొట్టేసుకుంటుంది. పేషెంట్లు అడుగుతారు, మీరు ఎందుకు మేడం పాతది వాడుతున్నారు, డాప్లర్ ఎందుకు వాడట్లేదు. నాకు ఎప్పుడు వినపడదో అప్పుడు నేను డాప్లర్ వాడతాను. ఓకే, ఎందుకంటే నాకు వినపడటం లేదు కాబట్టి. మేము అన్నీ కూడా దాంట్లో మేము వినే దాంట్లోనే మేము కనుక్కోగలం. ఇలా వినేసి అలా పెట్టం కదా. ఇప్పుడు మాకు అలాగే గ్రాఫ్స్ వచ్చేసాయి, సిటీజీ అని, కార్డియోటోకోగ్రామ్ అని, నాన్ స్టెస్టోకోగ్రామ్స్ అని, ఇవన్నీ ఉన్నాయి మాకు. ఆ గ్రాఫ్ల్లో వచ్చేదే మేము ఇదివరకు ఒక కాలంలో వినే చేసాం అవన్నీ. అంటే హార్ట్ బీట్ విన్నప్పుడు, బేబీ హార్ట్ బీట్ విన్నప్పుడే దాంట్లో హెచ్చు తగ్గులు ఏమవుతున్నాయి అని తెలిసేది. ఇప్పుడు ఆ స్కిల్ కంప్లీట్గా పోయింది, ఎందుకంటే అది రికార్డ్ అయిపోతుంది కాబట్టి ఆ గ్రాఫ్లో వచ్చేస్తుంది, అది చూసిస్తే చాలు మనం. సో ఇవన్నీ మార్పులు చేర్పులు, టెక్నాలజీ చాలా వచ్చేసింది. ఓకే, సర్జరీలో కూడా చూడండి, ఇప్పుడు మనకి లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ వచ్చింది. ఎండోస్కోపీ తర్వాత ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి. ఇంకేమన్నా వస్తుందేమో తెలియదు నాకు. ఈ రోబోటిక్సే కాకుండా నోట్స్ అని కింద నుంచి సర్జరీ చేయడానికి కూడా అది కూడా ఎండోస్కోపీ వచ్చేసింది. ఓకే, కాబట్టి ఇన్ని ఎండోస్కోపీలు వచ్చేసాయి. మరి బిడ్డను తీయడానికి అయితే ఎండోస్కోపీ వాడలేరుగా. అంతే కదా. ఆబ్స్టెట్రిక్స్కి అయితే ఎండోస్కోపీ వాడలేరు కదా. సో అది కూడా మనం ఆలోచన చేయాలి కదా. సో ఇక్కడ అంటే రేపటి దినాన్ని ఏమన్నా దాని గురించి కనిపెడతారేమో నేను చెప్పలేను, కానీ ఇంత పెద్ద తల అయితే రాలేదు కదండి నుంచి. అంతే కదా. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్, నో డౌట్, ఉండాలి. టెక్నాలజీ ఏం చేస్తుంది, మనకి నాలెడ్జ్ ఇస్తుంది. నువ్వు ఇది సస్పెక్ట్ చెయ్యి, ఇది ప్రాబ్లం ఉందని చెప్పు. అలాగే ఇప్పుడు జెనెటిక్ సమస్యలు కూడా చాలా అయినాయి. దీనికి కారణం అండి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఎందుకంటే మనకి పొల్యూషన్ చాలా ఎక్కువైపోయిందండి. పూర్వకాలంలో పొల్యూషన్ లేదు. మొదటిది పాపులేషన్ తక్కువ ఉండింది, మంచి గాలి ఉండింది. తర్వాతనేమో కెమికల్స్ చాలా తక్కువగా వాడేవాళ్ళు. అప్పుడంతా వ్యవసాయంలోనూ ఆర్గానిక్ మెన్యూర్స్ ఎక్కువ ఉండేవి. ఒక్కొక్కసారి మేము అనుకుంటాం అనమాట, మా తరం వాళ్ళం, అప్పుడు భోజనం చేసిన వాళ్ళం, అప్పుడు తిండి వాళ్ళం, మేము ఇప్పుడు బాగానే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకే జబ్బులు తొందరగా వచ్చేస్తున్నాయి. కాబట్టి అది మన డాక్టర్ హెగ్డే అని ఒక ఆయన ఉండేవారు, మీకు గుర్తు లేదా, ఆయన దీంట్లో ఉండేవారు, మణిపాల్ హాస్పిటల్, చాలా సీనియర్. ఆయన ఎప్పుడైనావారు ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటే మన ఆహారమే మనకి మందు. సరైన ఆహారం, సమతుల ఆహారం తీసుకుంటే దానంత మందు ఇంకోటి ఉండదు. కానీ ఎంతమంది తింటున్నారు?
ఇప్పుడు ఏమైపోతుంది, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చెబితే గడవదండి. నిజమే, అది గడవదు ఉన్న పరిస్థితిలో. ఎందుకంటే స్కూల్ ఫీజులు ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయాయి, ఖర్చులు ఎక్కువైపోయాయి, పిల్లల ఆశలు ఆసక్తులు ఎక్కువైపోయినాయి. దాంతో ఇద్దరు ఉద్యోగం చేయాలి. ఇద్దరు ఉద్యోగం చేయాలంటే ఇద్దరికి టైం పడదు. వంట చేయడం లేదు, అన్నీ బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు. అవి ఎంత అడల్టరేషనో మనం పేపర్లలో చదివిస్తున్నాం ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. దాంతో పిల్లల్లో కూడా ఊబకాయం వచ్చేస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు చైనా తర్వాత మన దగ్గర ఊబకాయం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి ఇన్ని సమస్యలు మనమే కొని తెచ్చుకుంటే ఈ పొల్యూషన్తో ఏమైపోతుంది, మనకి ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. సో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఎక్కువైపోతారు కదా. ఇనార్గానిక్ మెన్యూర్స్, ఆర్గానిక్ మెన్యూర్స్ పోయినాయి. కాబట్టి దాంట్లో ఎంతో కెమికల్స్ వాడేస్తున్నాం. అది ఫుడ్లో ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మన ఎండోక్రైన్ డిస్రప్టర్స్, మన హార్మోన్స్ని దెబ్బతీస్తున్నాయి ఇవి. ఓకే, దాంతో మనకి చాలా సమస్యలు వస్తున్నాయి. అంచేత దాని గురించి కూడా మనం ఆలోచన చేయట్లేదు. పొల్యూషన్ ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం. అంతే కదా. మన భూమిని ఎవరు పాడు చేస్తున్నాం? మనమే పాడు చేస్తున్నాం. కాబట్టి మనల్ని బాధ్యత మనం తీసుకోవట్లేదు కదా. ఎంతోమంది మాట్లాడుతున్నారు, COP 1 COP 2 అన్నీ అయిపోయినాయి కాన్ఫరెన్సులు, కానీ ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు కదండి. అది ప్రాబ్లం. ప్రజెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ఒక సమస్యతోటి ప్రతి ఆడపిల్ల యుద్ధం చేస్తుంది మేడం, నిజంగా. ఎందుకంటే ఉన్న ఏ ఆడపిల్ల అయినా గైనిక్ సంబంధించి వెళ్ళినప్పుడు ఫస్ట్ కాజ్ నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. రీసెంట్గా ఒక డాక్టర్ చెప్పినప్పుడు నేను విని షాక్ అయింది ఏంటంటే, తల్లి కడుపులోనే బిడ్డకు పీసీఓడిస్ ప్రాబ్లమ్స్ తోటే ఒక ఆడపిల్ల పుడుతుంది, రేపు ఇంకా అవి ప్రతి ఇంట్లో ఉంటాయి అనేసి అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ఇదండి, ఇది ఎపిజెనెటిక్స్. జెనెటిక్స్ వేరు, ఎపిజెనెటిక్స్ వేరు. జెనెటిక్స్ అంటే నా జన్యు కణాలు ఎలా ఉంటాయి, తల్లిదండ్రి జన్యు కణాలు రెండు కలుస్తాయి కాబట్టి ఆ జన్యు కణాల ద్వారా బిడ్డ తయారవుతుంది. ఎపిజెనెటిక్స్ అంటే అది ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ జీన్స్. కాబట్టి మనం పుట్టిన తర్వాత ఇందాకే చెప్పాను, జంక్ ఫుడ్ తినడము, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ లోపలికి వెళ్తున్నాయి కదా, జీన్స్ ఆల్టర్ అవుతాయి. కాబట్టి యాక్చువల్లీ ఈ PCOS సమస్య కంటే అందరూ నిజమే, ఇది పొట్టలోనే మనకి సమస్య తయారవుతుంది. ఎందుకంటే ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ మూలంచి. ఎందుకంటే మేము ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు మేము PCOS ఇంత వెళ్ళా, ఇప్పుడు పోను ఎక్కువ అవుతున్నాయి. మరి ఊబకాయ ఎక్కువ అవుతుంది కదా మెయిన్ గాను. అంటే సన్నగా ఉన్న వాళ్ళకి రాదని కాదు PCOS, సన్నగా ఉన్నా రావచ్చండి. కానీ చాలా మందికి అపోహ ఏంటంటే సన్నగా ఉంటే ఎందుకు PCOS వచ్చింది అని. ఓకే, ఒక థిన్ PCOS, ఒబీస్ PCOS అని రెండు రకాలు ఉంటాయి. ఈ PCOS రావడానికి కారణం ఏంటి? ఊబకాయ. అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, అంటే బయట నుంచి వచ్చింది. ఇది మనకి ఎపిజెనెటిక్ చేంజెస్ చేసేస్తుంది. దాంతో ఏమవుతుంది, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం ఇవన్నీ వస్తాయి. తల్లికి ఇదంతా ఉందనుకోండి, ఏదో ఒక విధంగా ఆమెకి పిల్లలు కావాలి కాబట్టి మనం ఇప్పుడు మనకి ఫర్టిలిటీ సెంటర్స్ బోర్డు వచ్చేసినాయి, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ బోర్డు వచ్చేసి ART అంటాం వీటిని. దాంతో పిల్లలు పుడుతున్నారు. మరి ఈ ఇన్ఫ్లుయెన్స్ జీన్లో మార్పు వచ్చింది ఉంటుంది కదా వాళ్ళకి. ఓకే, అయితే గర్భంలో వస్తుంది అని చెప్పడం అనమాట. అది ప్రాబ్లము. కాబట్టి పొట్టలోనే వస్తుంది అంటే వస్తాయండి కొన్ని. తర్వాత స్ట్రక్చరల్ అనామలీస్ వేరే, జెనెటిక్ అనామలీస్ వేరే. అంటే జన్యు కణాల ద్వారా వచ్చేటటువంటి అవకరాలు వేరు. అందులో బుద్ధిమాంద్యము అంటే డౌన్ సిండ్రోము అలాంటివన్నీ చాలా ఉన్నాయండి. బయోకెమికల్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మన దేహంలో జరిగే ప్రక్రియలు, మెటబాలిజం, వాటిల్లో కొన్ని దెబ్బతిని ఉంటాయి. అలాంటివి కూడా మనకి దెబ్బతినొచ్చు. అది పుట్టాక కానీ మనకి తెలియదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, పుట్టగానే నియోనేటల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. బేబీకి ఏమన్నా ఉన్నాయా అలాంటి అవకరాలు తెలుసుకోవడానికి ముందరే, దాన్ని కరెక్ట్ చేయడానికి అనమాట. తర్వాత ఇంకొక సమస్య ఏంటి, ఊబకాయం వచ్చేసరికి వాడికి షుగర్లు ఉంటున్నాయి, బీపీలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఇందాకే చెప్పాను ఆటో ఇమ్యూన్ డిసీజ్ చాలా ఎక్కువ. దాంతో ఏమవుతుంది, ప్రిమచ్యూర్గా మేము డెలివరీ చేయాల్సి వస్తుంది. కొంతమంది ప్రిమచ్యూర్గానే డెలివరీ కూడా అయిపోతున్నారు. వాళ్ళకి సమస్యలు వస్తాయి, నెల నిండలేదు కదా, అవయవాలు ఇంప్రూవ్ కాలేదు కాబట్టి వాళ్ళకి సమస్యలు వస్తాయి. కంటి సమస్యలు, వాళ్ళకి బ్లైండ్నెస్ రావచ్చు. తర్వాత RH సమస్యలు, RH బ్లడ్ గ్రూపు, ఇవన్నీ ఒక పక్కన పెడితే గనక మనకి థాలసీమియాలు అంటే హీమోగ్లోబినోపతీస్ అంటాం. అంటే రక్తంలో వేరే వేరే రకాల జన్యు కణాల నుంచి మార్పులు. ఓకే, అది ఇప్పుడు మేము స్క్రీనింగ్ మొదలు పెట్టేసరికి కనీసం 10% మంది ప్రెగ్నెంట్ విమెన్లో ఇది మాకు తెలుస్తుంది. దాంతో ఉంది, అది బిడ్డకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ అవుతుంది కదా. అవును. అంచేత యాక్చువల్లీ ఇది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నది మనకి లేదండి ఇక్కడ. ఇప్పుడు సైప్రస్ అని ఒక చిన్న దేశం, అది గ్రీస్ పక్కన.
వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉండేది ఇది థాలసీమియా, హిమోగ్లోబినోపతీస్ అనమాట, సికిల్ సెల్స్ అని. వాళ్ళు ఏం చేశారు, చాలా స్ట్రిక్ట్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అమలు చేశారు. ఓకే. అంటే అబ్బాయిని అమ్మాయిని పెళ్లి ముందరే టెస్ట్ ఇస్తారు. ఇద్దరికి ఉందనుకోండి, మీరు చేసుకోకండి, చేసుకుంటే ఇలాంటి పిల్లలు పుడతారు. ఓకే. మన దగ్గర ఎక్కడ అవుతుందండి? మన దగ్గర జాతకాలు చూస్తారు కానీ ఇవన్నీ చూడరు కదా. అదే అక్కడ వచ్చింది. జాతకాలు కలుస్తాయో లేదో చూస్తారు, దాన్ని కూడా మార్పులు చేసేసుకుంటున్నారు ఈ మధ్య అనుకోండి. పేర్లు మార్చేసి ఏదో చేసి ఎట్లో దాన్ని మ్యాచ్ చేసేస్తున్నారు. సందర్భం చెప్పారు కాబట్టి రీసెంట్లీ ఒక కపుల్కి సంబంధించి అన్నీ చెక్ చేసుకున్నారు. ఇంకొక 2 రోజుల్లో పెళ్ళి అనగా అబ్బాయికి ఏదో ఇబ్బంది అయ్యి టెస్ట్ చేస్తే హెచ్ఐవి అని తెలిసింది మేడం. 2 daysలో మ్యారేజ్. ఒక డాక్టర్ చాలా ఎమోషనల్ అయిపోయి, ఇంకా ఇంత ఏ కాలంలో ఉన్నాం, ఇంకా ఏ మూర్ఖపోతు స్టేజ్లో ఉన్నాము, జాతకాలు చూస్తున్నారు, కుటుంబ నేపథ్యాలు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు, అసలు అమ్మాయి అబ్బాయి హెల్దీగా ఉన్నారా లేదా ఈ అంశానికి సంబంధించి మీరు ఎందుకు ఇచ్చేయట్లేదు, ఇంకో 2 daysలో నువ్వు మ్యారేజ్ పెట్టుకున్నావు, ఇప్పుడు మీ అమ్మాయి అక్కడ ఫిక్స్ అయిపోయింది ఈయన నా మొగుడు అనేసని, ఇప్పుడు తనకి జబ్బు ఉందని తెలిసినప్పుడు అమ్మాయి డిస్టర్బ్ అయిపోయే విషయానికి సంబంధించి ఎందుకు మెడికల్ పరంగా మీరు డెవలప్ అవ్వలేకపోతున్నారు అంటూ కూడా డాక్టర్ క్వశ్చన్ చేసింది. అంటే క్వశ్చన్ చేస్తుంది కానీ మనం చేసుకోండి అంటే ఎవరు వింటున్నారు? ఇప్పుడు పెళ్లి ముందర మనం ఏమి టెస్ట్లు చేయట్లేదు కదండి. ఇప్పుడు మామూలుగా పిల్లలు లేరనుకోండి, ఫర్టిలిటీ ప్రాబ్లం, మెంతత్వం, పెళ్ళయ్యాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రై చేస్తారు, పిల్లలు కాలేదు, వస్తారు. మన దగ్గర ఎట్లా అంటే సాధారణంగా టెస్ట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మాయిదే ప్రాబ్లం, అబ్బాయిది ప్రాబ్లం కాదు. కానీ మేము అమ్మాయిల్ని అందరినీ టెస్ట్ చేస్తాంలేండి, మేము ఇన్సిస్ట్ చేస్తాం. 50% కంటే ఎక్కువ అబ్బాయిల్లో ప్రాబ్లం ఉంటుంది ఈ మధ్య. ఇది మనం ముందర టెస్ట్ చేయలేం కదా. పెళ్లి ముందర మనం ఎక్కడ టెస్ట్ చేస్తున్నామని చెప్పండి. దానిని అగ్రి చేయలేకపోతున్నారు మగవాళ్ళు. అమ్మాయిలకి కొంచెం స్ట్రాంగ్ మైండ్ ఉండేలా ఉందండి. నాకు మామూలుగా చెప్తాను, భగవంతుడు అలా చేసాడు. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, దీన్ని సరి చేయొచ్చా అని అడుగుతారు, దాన్ని ఏదైనా చేయొచ్చు అంటే అన్నిటికీ వాళ్ళు ఒప్పుకుంటారండి. అబ్బాయిలు ఒప్పుకోరు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. తర్వాత అబ్బాయిల్లో కూడాను ఈ మధ్య ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్, యానిజాక్యులేషన్స్, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళ సెమెన్ చాలా సబ్ఫర్టైల్గా ఉండడము. అయ్యా యూరాలజిస్ట్ దగ్గరికి పొండి, వాళ్ళు మీకు ఏదో చెప్తారు, చేద్దాము, వెళ్ళడానికి కూడా ఇష్టపడటం లేదు. ఓకే. అంటే యాక్సెప్ట్ చేసుకోవడానికి లేదు, డినయల్ అంటాం దీన్ని. ఏదైనా చెప్తే నాలో లోపమా, అబ్బే నాలో ఎక్కడి నుంచి లోపం వచ్చింది అన్న ఇదన్నమాట. అహంకారం అనడమైన అన్నాను కానీ ఒకసారి భయం కూడా, భయంతో కూడా డినయల్ ఉంటుంది. అంటే లోపం నాలో అని తెలిసినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటుంది అన్న ఒక అది. కానీ అమ్మాయిలు బాగానే యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కానీ అబ్బాయిలు చేసుకోవట్లే. సో ఇవన్నీ కూడా మనము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంటే కనుక, చెప్పగలిగితే కనుక ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓకే. కానీ ఎంతమంది వస్తారండి, ఎంతమంది ముందుకు వస్తారు వాటికి చెప్పండి. అది మన దగ్గర అసలు వేరే కాస్ట్లో చేసుకుంటేనే గొడవలు అయిపోతున్నాయి. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ రమ్మంటే ఎవడొస్తాడండి? అంటే మన సొసైటీ మారితే తప్ప ఇవన్నీ చేయలేమండి.